మేమైతే గుట్టం గొట్టికి అయితే వచ్చేసినాం. సో యాక్చువల్లీ ప్రొనౌన్స్ అయితే గుట్టం గొట్టి. సో చాలా మంది అయితే గుట్టం గుట్ట అంటారు. సో ఇక్కడైతే గుట్టం గొట్టి అంటారంట. మొత్తం ఒక ఘాట్ రోడ్ లెక్క అయితే ఉంది. మొత్తం తెలంగాణ నుంచి కూడా చాలా మంది వస్తారు. ఇదంతా కర్ణాటక ఉంటుంది, హైదరాబాద్ నుంచి దగ్గరలో ఉంటది. సో గైస్ ఇక్కడ దర్శనం అయితే చేసుకున్నాం టెంపుల్ ది. బక్కా ప్రభు అంట. సో ఇక్కడ ఉన్నది అంత కిందికి అయితే వెళ్తున్నాము. ఎక్కేటప్పుడు మాత్రం చుక్కలు కనిపిస్తాం అందరికి. అండ్ ఇక్కడ అంతా తుప్పల్లాగా ఉన్నాయి. జస్ట్ పడుతుండే ఇప్పుడే. సో ఎట్లా అయిపోయిందంటే దొర్లుకుంటే డైరెక్ట్ వెళ్ళిపోతుండే. అట్లా అయిపోయింది నా పరిస్థితి. ఇప్పుడు ఇంతకుముందు జంగల్ మే మంగల్ ఉంది అంతా. చిన్నపిల్లలు వస్తే మాత్రం జాగ్రత్త రండి. చూస్తురా అంటే నా స్పోర్ట్స్ షూ వేసుకున్నా కానీ జారుతున్నాయి. వాళ్ళు లోకల్ చెప్పులు వేసుకున్న వాళ్ళకి జారుతలే. సో నేచర్ ఎంత బాగుంది అసలు. ఇక్కడ వస్తుంది అసలు. అన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ. అంత కొండలు గుట్టలు. హైలైట్ అంటే హైలైట్ ఉంది. అయితే కనిపిస్తుందా బండ? కొండలు ఉన్నాయి. సో కొండల మధ్యలో మొత్తం వాటర్ ఇంతే ఉంటాయంట. సో ఇలా ఇక్కడ ఒక లొకేషన్ దగ్గర నుంచి ఉంటే మనకు ఈ వ్యూ అనేది మొత్తం ఒకసారి ఇలా ఒక చిన్న పాటలాగా కనిపిస్తుంది. అడిగి నడుచుకుంటూ వచ్చినాం కదా, అంత మనిపిలే కానీ వీళ్ళంతా అలసిపోయి కాబట్టి కూర్చున్నా. లేకపోతే పైకి వెళ్ళిపోతుండే. అంతా కవర్ చేసిన ఇక్కడ. అండ్ కొన్ని ఫోటో దిగినాం. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. పైకి ఎక్కాలి మొత్తం ఇప్పుడు. సో ఇదంతా పైకి అంటే చెట్టు ఎంత ఉందో అంత హైట్కి అయితే ఎక్కిపోయి. ప్లేస్ మాత్రం కొంచెం జాగ్రత్త వస్తే బాగుంటుంది. విత్ ఫ్యామిలీ వస్తే చాలా బాగుంటుంది. చాలా దమ్మ అయితే వచ్చేసి కూర్చున్నాం ఇక్కడ. అండ్ వెంకట్ కూడా చూస్తున్నారు కదా. వెంకట్ ఎట్లుంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. పవన్ గారు నోట్లకి మాటనే వస్తలేదు. ఇంకొకసారి ఇట్లాంటి ప్లేస్లకి రాను తీసుకొచ్చిన వెంకటగానికి తిట్టుతున్నా. చాలా డేంజర్ ఎక్కాలంటే. దిగడం అయితే ఈజీగా దిగిపోయినా నిజంగానే కదరా. దమ్ము ఎనర్జీ వేస్ట్. మీరు ఇంతగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో అంటే టేక్ కేర్ అండ్ బై గైస్.